హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ నవ్ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 నిన్ననే ఎలిమినేషన్ జరిగింది. అలాగే బయటికి వచ్చి లోపలికి వెళ్ళినటువంటి సంజన తన విశ్వరూపాన్ని స్టార్ట్ చేసిందన్నమాట. ఆల్రెడీ తను చూసాం మనం అంతకుముందు ఎపిసోడ్స్లో హౌస్లో ఎలా ఉందో. కానీ ఇంతకు మించి డబుల్ అంటే జనాలతో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఆల్రెడీ మనం అందరూ ఊహించిందే జరుగుతుందన్నమాట. ఎవరైతే తనకి యాంటీగా ఉన్నా నార్మల్గానే చిన్న విషయం వస్తే చాలా ఇదైపోతూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ అరుస్తూ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ డోసు డబల్ అయిందని చెప్పొచ్చు. సింపుల్గా ఒకటే చెప్పాలంటే తనూజ ఉంది కదా, తనూజ తన కాఫీ సాక్రిఫైస్ చేసి తనకి ఇమ్యూనిటీ ఇచ్చి లోపల రప్పించడానికి సహకారం అందించింది. సో ఆ కన్సెంట్ కూడా లేకుండా సంజన ఎల్లిపాయ కారం కోసం గొడవ అన్నమాట. అది చాలా ఏదో 1 మినిట్ 2 మినిట్ కాదు, ల్యాగ్ విపరీతమైన ల్యాగ్తో ఓ పక్కన డీమాన్ పవన్తో, ఓ పక్కన తనూజాతో టూ మచ్ కాన్వర్సేషన్స్ అయితే జరుగుతున్నాయి. వీళ్ళకి లైవ్లో చూసిన వాళ్ళకి తల పోటు మాట ఈరోజు అంతా. ఎటువంటి కంటెంట్ లేదు, అంతా కొన్ని కంటెంట్ కోసం అయినా ట్రై చేస్తుందంటే ఈ టైప్ కంటెంట్ ఎవరు చూస్తారు? ఎపిసోడ్లో అయితే మొత్తం కట్ చేసేస్తాడని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాను నేనైతే. సో ఇది హౌస్లో మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మ్యాక్సిమం జరిగింది ఇదే. ఇక లాస్ట్గా జరిగింది నార్మల్గా అయితే ఈరోజు సోమవారం కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సోమవారం కాబట్టి. కానీ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కన్నా ముందు ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటారో వాళ్ళు నామినేషన్స్లోకి వెళ్లకుండా ఉండే ఛాన్స్ ఉండటంతో బిగ్ బాస్ చెప్పడంతో ఆ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఇమ్మాన్యుయల్ ఈరోజు జరిగిన టాస్క్లో కొంచెం మాస్ మహారాజాలా కనిపించాడు అనమాట. ఒకవైపు దివ్యాను ఆపుతున్నాడు, ఒకవైపు సుమన్ శెట్టిని ఆపుతున్నాడు ఆ టాస్క్లో. సో కొంచెం బయటపడడానికి ఛాన్స్ తీసుకుంటున్నాడేమో. కానీ ఒక విషయంలో మాత్రం ఇమ్మాన్యుయల్ కొంచెం బ్యాడ్ అవుతాడేమో అనిపిస్తుంది ముందు ఎపిసోడ్స్లో కూడా. తను సంజనాకి ఎంత అమ్మ అని చెప్పేసి అంటున్నా కానీ తను కొంచెం తన ఇదిలోంచి బయటకు రావడం అయితే చాలా మంచిది. లేదా అదే కంటిన్యూ చేసుకుంటే కనుక తను ఏం ఆడుతున్నాడో ఎవరి కోసం ఆడుతున్నాడో కూడా లేకుండా ఉంటుంది. తను బయటికి వెళ్ళిపోతే చాలా సఫర్ అయ్యాడు, బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, తన ఇంట్లోకి రావడానికి సహాయం చేశాడు కెప్టెన్సీ వదిలేసి మరి. కానీ ఇప్పుడు అదే సంజన తనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఒక్క జాగ్రత్త కనుక ఎంఎన్ఎల్ తీసుకుంటే బాగుంటుంది ఆటలో. ఇక డీమాన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యి క్యాప్టెన్సీ పోయి మళ్ళీ ఎమాన్యుయల్ కెప్టెన్ అవడం, ఎమాన్యుయల్ కెప్టెన్ వదులుకోవడం, మళ్ళీ రెండోసారి డీమాన్ పవన్ కెప్టెన్ అవడం హౌస్లో. కెప్టెన్సీ కంటే ఒక ఇది ఉండాలి, కానీ ఆ పవర్ కానీ అది కానీ డేమాన్ దగ్గర ఏం కనిపించట్లేదు. ఎందుకంటే మాట వింటలేదేమో అనిపిస్తుంది. సింపుల్గా సంజనాయే తీసుకోవచ్చు. సంజన మాట అయితే విందు, ఎవరి మాట విందు. ఇంక డీమాన్ పవన్ మాట అయితే అస్సలు వినేలేదు అన్నమాట. ఇప్పుడు తనకి ఏమైనా కావాలితే డైరెక్ట్ డీమాన్ పవన్ అడుగుతుంది. దివ్యతో కూడా తనకి ఆల్రెడీ తగ్గు స్టార్ట్ అయింది, హరీష్తో తగ్గు ఉంది, అందరితోని కొంచెం క్లాషెస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన దివ్యతో కూడా తనకి పడట్ల. సో కిచెన్ సెక్షన్లో ఉన్నటువంటి దివ్యతో కూడా తనకేమీ ఇదిగా లేదు. ఏది కావాలనుకున్నా కూడా తిన్న అడగటం, డీమాన్ పవన్ అడగడం, కెప్టెన్ కాబట్టి. సో ఇది హౌస్లో అయితే ఈరోజు జరిగిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన రచ్చ ఏమీ లేదు. తనూజతో గొడవ వేసుకుంటాం. తనూజ కూడా ఇక్కడ మైనస్ అవుతుంది, అంటే తనకి నెగిటివ్గా వెళ్తుంది. ప్రతిదానికి రేజ్ అవుతుంది, ఇష్యూ చేసుకుంటుంది, ఎందుకు అరుస్తుందో తెలియదు, కోప్పడిపోవడం ఎక్కువ, అది జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి మళ్ళీ భరణి గారు కేకలేసి వీళ్ళిద్దరిని ఆపడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇక టాస్క్ల విషయానికి వస్తే కనుక ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, నామినేషన్స్లోకి వెళ్లకుండా ఉండడానికి టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఈ టాస్క్లకు సంబంధించి తనూజాకి భరణి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆల్రెడీ ప్రోమోలో కూడా చూశారు అందరూ. ఇది ఎపిసోడ్ కూడా అలాగే కంటిన్యూ అయింది. సో ఇక ఎమాన్యుయల్ సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం కూడా ఉంది. కామనర్స్ మెయిన్గా అంటే టెనెంట్స్, వీళ్ళలోకి వీళ్ళే పడి సావట్లేదు. ఇక దివ్య నిన్నగాక మొన్న వచ్చిన హౌస్లోకి తనకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి కూడా శ్రీజ ఒప్పుకోవట్లేదు. 3 వీక్స్ నుంచి ఉన్నాం, 3rd వీక్లోకి మీకు ఎంటర్ అయ్యాం, నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు, ఇప్పుడు నీకు ఇమ్యూనిటీ ఇచ్చేసి మేము నామినేషన్స్లోకి వెళ్తే ఎలాగా అన్న పాయింట్ మీద ఖచ్చితంగా నేనైతే ఉండాలన్న ఇదితోటి తను క్లారిటీగా చెప్తుంది. దివ్య కూడా తను స్టాండ్ తీసుకుంటే ప్రయత్నిస్తుంది, కానీ శ్రీజ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవట్లేదు అనమాట తనకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి. సో ఇది మొత్తానికి ఎపిసోడ్ అంతా. ఇక్కడ ముఖ్యంగా ఒకటే గమనించాలి, సంజన దెబ్బతిన్న సింహం ఎంత పవర్ఫుల్గా అయితే ఉంటుందో ఆ టైప్లో రెచ్చిపోతుందన్నమాట సంజన ఇంట్లో. అసలు ఎవరిని కేర్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది, డీమ్ డేకారం ఏలిటి చూపిస్తుంది, తన ఇష్టం ఇంకా మామూలుగా ఉండట్లేదు. సో మరి
సంజనాని బ్యాక్ తీసుకొచ్చిన హౌస్మేట్స్ తప్ప కరెక్టా అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, మరి ప్రేక్షకులు తప్ప. సో ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.